ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఫల నిర్దేశం చేసేటప్పుడు అంటే ఫలితాన్ని మనం నిర్ణయించేటప్పుడు మహాదశ, అంతర్దశ, అలాగే గోచార రీత్యా ఫలితాలు వీటిని మనం ఎలా స్టడీ చేయాలి, ఏది ప్రాధాన్యత తీసుకుంటుంది, ఫలితాలను నిర్ణయించడంలో వీటి యొక్క పాత్ర ఏమిటి, ఇలాంటి విషయాలను కొంత తెలుసుకుందాము. చాలామంది ఈ రోజుల్లో ఉత్సాహవంతులు వేదిక ఆస్ట్రాలజీని, జ్యోతిష్యాన్ని నేర్చుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు అటువంటి మాధ్యమాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. గూగుల్ కావచ్చు, అలాగే యూట్యూబ్లో కావచ్చు. చాలా వీడియోలు చూసి జ్ఞానాన్ని కూడా వాళ్ళు సంపాదిస్తున్నారు. అది మంచిదే. అయితే వాళ్ళు సెల్ఫ్గా అనాలిసిస్ చేసేటప్పుడు, ఫలితాలను నిర్ణయం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అనే విషయంలో చాలా మటుకు కన్ఫ్యూషన్కి గురవుతూ ఉంటారు. ఒక ప్లానెట్ ఒక హౌస్లో ఉంది, అది నెగిటివ్ ప్లేస్మెంట్ అనుకుందాము. అయితే ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది ఎప్పుడు కూడా మనం సరిగ్గా అనలైజ్ చేయాలి. ఉదాహరణకి చాలామంది చేసేటువంటి పొరపాట్లు ఏమిటి అంటే, వైవాహికపరమైనటువంటి విషయాలు తీసుకుందాము. 7th హౌస్లో కుజుడు ఉన్నాడు, లగ్నం నుంచి 7th హౌస్లో కుజుడు ఉన్నాడు. కాబట్టి ఈ అమ్మాయికి కుజదోషం ఉంది, లేదా అబ్బాయికి కుజదోషం ఉంది, వెంటనే సుబ్రహ్మణ్య స్వామికి 6 వారాలు అభిషేకాలు చేయించేయండి. లేదా రాహు ఉన్నాడు 7వ ఇంట, కాళహస్తికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజ చేయించేయండి. లేదా 7th హౌస్లో ఏదో ప్లానెట్ ఉంది, 7th లార్డ్ నీచలో ఉన్నాడు, లేదా 7th హౌస్లో ఒక మ్యాలిఫిక్ ప్లానెట్ ఉంది, దానికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించండి. ఈ విధంగా కంక్లూషన్స్కి వచ్చేస్తున్నారు. ఉదాహరణకి 7th హౌస్లో కొంత మ్యాలిఫిక్ ప్లానెట్ ఉంటే దానికి సంబంధించిన రత్నం ధరిస్తే అది పాజిటివ్ అయిపోయి దానికి బలం చేకూరుతుంది అనేటువంటి వాదన. అంటే బూస్ట్, హార్లిక్స్ తాగితే బలం వచ్చేసినట్టు ఆ ప్లానెట్స్కి బలం వచ్చేసి అవి మంచి చేస్తాయి అని. అయితే జెమ్ స్టోన్స్ అనేవి ఎప్పుడూ కూడా రెమెడీగా చెప్పబడలేదు జ్యోతిష్యంలో. ఇది వినడానికి చాలా కటువుగా ఉన్న ఇది నిజము. జెమ్ స్టోన్స్ అనేవి పరిహారాలు కావు. జెమ్ స్టోన్స్ని దేవతారాధనకు వాడడం మంచిది. వాటిని దేవతా స్వరూపాలుగా భావించి పూజా గదిలో ఉంచి పూజించడం కూడా చాలా మంచిది. అయితే జెమ్ స్టోన్స్ ఎప్పుడూ కూడా నెగిటివ్ను పాజిటివ్గా చెయ్యవు. ఇలాంటి షార్ట్ కట్స్ని నమ్ముకుని రత్నధారణ చేసి ఆశించిన ఫలితాలు రాక డిసప్పాయింట్ అవ్వడము, ఇలా కూడా చాలామందిని చూస్తూ ఉంటాము. అయితే ఫలితాలు నిర్దేశం చేసేటప్పుడు, ఫలితాలని నిర్ణయించేటప్పుడు ఎలాంటి విషయాలు మనము దృష్టిలో ఉంచుకోవాలి అనేది ఎప్పుడూ కూడా ఒక ఐడియా పెట్టుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ నేను చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్స్ మీద క్లారిటీ కనుక ఉన్నట్టయితే కొంతవరకు వాళ్ళంతటి వాళ్ళు స్టడీ చేసేటప్పుడు కూడా కొంత అవగాహన అనేది ఉంటుంది ఫలితాల నిర్దేశం చేసేటువంటి విషయంలో. ఎప్పుడు ఎక్కడ ఏ గ్రహం నెగిటివ్గా ఉన్నా, పాజిటివ్గా ఉన్నా, ఆ గ్రహం యొక్క మహాదశ నడిచేటప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో ఆ గ్రహం యొక్క ఫలితాన్ని జాతకుడు అందుకుంటాడు. ఇది మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. 7th హౌస్లో కుజుడు ఉన్నంత మాత్రాన వైవాహిక సమస్యలు ఉంటాయి అని నిర్దేశం చేయకూడదు, నిర్ణయించకూడదు. అటువంటి కుజ మహాదశ నడుస్తూ ఉండాలి. అయితే తర్వాత ఇమీడియట్గా వచ్చేటువంటి డౌటు, మరి అంతర్దశలో ఫలితాలు ఉండవా అండి? తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ, ఇలా ప్రాణదశ, మహాప్రాణదశ వరకు కూడా దశా సిస్టమ్స్ని ఇచ్చారు సూక్ష్మంగా లోపలికి వెళ్ళడానికి. అయితే అంతర్దశ వరకు మనము అనాలిసిస్ చేస్తే సరిపోతుంది మేజర్గా ఫలితాన్ని నిర్ణయం చేసేటప్పుడు. మరి ఒక ప్లానెట్ నెగిటివ్ ప్లేస్మెంట్లో ఉండి ఆ ప్లానెట్ యొక్క అంతర్దశలో ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయని కనుక చూసినట్టయితే ఎప్పుడూ కూడా మహాదశ లార్డ్, మహాదశ అధిపతి, మహాదశ నడుస్తున్నటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహం యొక్క ఆధీనంలో అంతర్దశలు ఉంటాయి. ఉదాహరణకి మహాదశానాథుడు బలంగా పాజిటివ్గా ఉండి ఒక రాజయోగంలో ఉండి అందులో వచ్చినటువంటి అంతర్దశానాథుడు కొంతవరకు నెగిటివ్గా ఉన్నట్టయితే ఆ రాజయోగం భంగం కాదు, ఎటొచ్చి అంతర్దశానాథుడు కొంత నెగిటివ్గా ఉన్నాడు కాబట్టి కొంత ఒడిదుడుకులు ఉండడము, వాటి యొక్క రిజల్ట్స్ని కొంతవరకు ప్రభావితం చేయడము, అంటే మహాదశానాథుడు యొక్క రిజల్ట్స్ని కొంత ప్రభావితం చేయడము జరుగుతుంది. ఇది ఈ విధంగా మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రులు ఉన్నారు, ఆయన కింద క్యాబినెట్లో మంత్రులు ఉన్నారు. మంత్రి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు, కానీ అది ముఖ్యమంత్రి యొక్క అంగీకారానికి లోబడి ఉండాలి. అదేవిధంగా అంతర్దశలు కూడా మహాదశానాథుడి యొక్క పర్మిషన్కి లోబడే వాటి యొక్క రిజల్ట్స్ని ఇవ్వగలుగుతాయి. స్వతంత్రించి మహాదశానాథుడిని కాదని అంతర్దశానాథుడు ఫలితాల్ని ఇవ్వలేడు.
కాబట్టి ముందు మహాదశానాథుడు ఎవరు, మహాదశ ఏ గ్రహాన్ని నడుస్తుంది అనేది మొట్టమొదటిగా స్టడీ చేయాలి. అలాగే ఫలితాన్ని నిర్దేశం చేసేటప్పుడు మొట్టమొదటిగా చూడవలసింది లగ్నం నుంచి ప్లేస్మెంట్, ఆ తర్వాత చంద్రుడి నుంచి, వివాహానికి సంబంధించింది అయితే శుక్రుడి నుంచి, స్త్రీల విషయంలో గురువు నుంచి కూడా మనం ప్లేస్మెంట్ని స్టడీ చేయాలి. ఇది ప్రాథమిక సూత్రం. ముందు జాతకం ఓపెన్ చేయగానే ఇప్పుడు ఏ దశ నడుస్తుంది చూసుకోవాలి, ఆ ప్లానెట్ ఎటువంటి పొజిషన్లో ఉంది చార్ట్ అనేది స్టడీ చేయాలి. అంతేకాని ఎక్కడ ఏ ప్లానెట్ ఉన్నా భయపడిపోయి దానికి రత్నాలు ధరించేసి పూజలు చేయడం అనేది అర్థం లేనటువంటి ఒక పని. ఇక అంతర్దశ నడుస్తున్నప్పుడు దశ అంతర్దశ వీటి మధ్య రిలేషన్ని బట్టి కూడా ఫలితాలు అనేవి ఉంటాయి. ఉదాహరణకి మహాదశానాథుడు అంతర్దశానాథుడు పరస్పర కేంద్రాల్లో కనుక ఉన్నట్టయితే ఎక్కువగా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ రిజల్ట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మహాదశానాథుడు అంతర్దశానాథుడు కోణాల్లో ఉన్నా కానీ ఇద్దరి మధ్య కూడా రిలేషన్ బాగున్నట్టే చూడాల్సి ఉంటుంది. అలా కాకుండా మహాదశానాథుడు అంతర్దశానాథుడు 2, 12, 6, 8 ఈ రిలేషన్లో ఉంటే కొంతవరకు ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు అనుకున్నటువంటి రిజల్ట్స్ని ఇవ్వలేరు. దీన్నే షష్టాష్టకాలు అని భయపడుతూ ఉంటారు. ఇది చాలా కామన్ అయిపోయింది, ప్రతిదానికి షష్టాష్టకమే. మరి ద్విద్వాదశాలను ఎందుకు మాట్లాడారో తెలియదు. 2, 12 రిలేషన్ కూడా అంత మంచిది కాదు. ఉదాహరణకి శని మహాదశ నడుస్తోంది, బుధ అంతర్దశ, అందులో శనికి బుధుడు 6th హౌస్లో కానీ 8th హౌస్లో కానీ ఉన్నప్పుడు దాన్ని షష్టాష్టకాలు అంటారు. అంటే ఇద్దరు 6, 8 రిలేషన్లో ఉన్నారు కాబట్టి కొంతవరకు ఫ్రిక్షన్ ఉంటుంది ఇచ్చేటువంటి రిలేషన్లో రిజల్ట్స్లో. అలాగే శని నుంచి బుధుడు 2nd హౌస్లో ఉన్న, శని నుంచి బుధుడు 12th హౌస్లో ఉన్న, అది కూడా ద్విద్వాదశాలు అంటారు. 2, 12 రిలేషన్ అది కూడా అంత మంచిది కాదు. ఇలాంటివన్నీ కూడా కొంతవరకు ప్రభావితం చేస్తాయి, కానీ దానిని బేస్ చేసుకునే నిర్ణయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మహాదశానాథుడు అంతర్దశానాథుడు పరస్పర రాశి పరివర్తన జరిగినప్పుడు కూడా వారిద్దరి మధ్య రిలేషన్ స్ట్రాంగ్గా ఉన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. నక్షత్ర పరివర్తన అనేది అంత ప్రాధాన్యత లేనటువంటి అంశము. అలాగే మహాదశానాథుడు ఏ గ్రహం యొక్క నక్షత్రంలో ఉన్నాడు, అంతర్దశానాథుడు ఏ గ్రహం నక్షత్రంలో ఉన్నాడు, ఏ గ్రహం యొక్క రాశిలో ఇద్దరు ఉన్నారు, మిత్రక్షేత్రంలో ఉన్నారా శత్రుక్షేత్రంలో ఉన్నారా, మిత్ర నక్షత్రంలో ఉన్నారా శత్రు నక్షత్రంలో ఉన్నారా, ఇవి కూడా మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా మహాదశానాథుడు D1 చార్ట్లో రాశి చార్ట్లో ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా, వక్రించి ఉన్నాడా, అస్తంగతం చెంది ఉన్నాడా, ఇలాంటివన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే అంతర్దశానాథుడు కూడా అదేవిధంగా మహాదశానాథుడు కావచ్చు, అంతర్దశానాథుడు కావచ్చు, దత్తరాశుల్లో ఏమన్నా ఉన్నారా, అలాగే ఆ గ్రహాలకి వైశేషిక అంశాలు ఎక్కువ పాయింట్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక నేను ఎప్పుడు చెప్పేటట్టుగా జైమిని సిస్టంలో కూడా మహాదశానాథుడు కారకత్వం ఏంటి, అంతర్దశానాథుడు యొక్క కారకత్వం ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. జ్ఞాతి కారకత్వం తీసుకున్నటువంటి ప్లానెట్ అది మహాదశానాథుడు కావచ్చు, అంతర్దశానాథుడు కావచ్చు, కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. ఇలాంటి చాలా అంశాలని మనం స్టడీ చేసి ఒక ఫలితాన్ని నిర్ణయం చేయాల్సి ఉంటుంది తప్ప కేవలం ఒక హౌస్లో ఒక ప్లానెట్ ఉంది కదా అని ఇంకా లైఫ్ లాంగ్ ఆ ప్లానెట్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి చాలా అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలి ఈ ఫలితాన్ని నిర్దేశం చేసేటప్పుడు. అలాగే కొన్ని దశ అంతర్దశలు కొంత ప్రాబ్లమెటిక్గా ఉంటాయి, కొంత యావరేజ్ రిజల్ట్స్ ఇస్తాయి, మీడియం రిజల్ట్స్ ఇస్తాయి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్ట్రాంగ్గా రిజల్ట్స్ ఇవ్వలేవు. ఉదాహరణకి శని మహాదశలో శుక్ర అంతర్దశ, శుక్ర మహాదశలో శని అంతర్దశ నెగిటివ్గా ఉండకపోయినా స్లో రిజల్ట్స్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురు మహాదశలో శుక్రలో గురు, ఇది కొంతవరకు మానసికంగా అలజడి కావచ్చు, డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఇస్తూ యోగాన్ని ఇచ్చేటువంటి దశ అంతర్దశలుగా చూడొచ్చు. అలాగే శనిలో చంద్రలో శని, శనిలో రవిలో శని. ఇంకా ముఖ్యమైనది బుధ మహాదశలో రాహు అంతర్దశ, రాహు మహాదశలో బుధ అంతర్దశ. ఈ పీరియడ్లో జాబ్ లాస్ అంటే ఉద్యోగం పోవడం కావచ్చు, వ్యాపారంలో ఒడిదుడుకులు, వ్యాపారంలో తీవ్ర సంక్షోభము, ఆర్థిక సంక్షోభము, కుటుంబ కలహాలు ఇవి ఉండడానికి అవకాశం ఉండేటువంటి దశ అంతర్దశలు. మనకారకుడైన చంద్రుడు శని యొక్క మహాదశలో, అలాగే రాహు మహాదశలో, ఇటువంటి పాపగ్రహాల మహాదశలో కొంతవరకు మానసికపరమైనటువంటి సమస్యలను ఇస్తాడు. ఇలాగ మనం దశ అంతర్దశల్ని ఇన్ని కోణాల్లో కూడా చూడాల్సి ఉంటుంది తప్ప కేవలం ఒక్క ప్లేస్మెంట్ ఆధారంగా నిర్ణయానికి రాకూడదు. అసలు ఎప్పుడూ కూడా
ఇప్పుడు నడుస్తున్న టైంలో మనకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అంటే ఏ మహాదశ నడుస్తోంది అనేది చూసుకోవాలి. ఆ తర్వాత అంతర్దశ. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది గోచార ఫలితాలు. ఈ రోజుల్లో టీవీల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఈ గోచారం గురించి ఎక్కువగా వీడియోస్ అనేవి లేదా షోస్ అనేవి జరుగుతూ ఉంటాయి. పలానా గ్రహం ఇప్పుడు రాశి మారింది కాబట్టి ఈ రాశి వారికి తిరుగుండదు, కోటీశ్వర్లే, శత్రువులు నేలమట్టం అయిపోతారు, మీకు అద్భుతమైనటువంటి దశ, రాసి పెట్టుకోండి. ఇలాంటివన్నీ థంబ్నెయిల్స్గా బాగుంటాయి, కొన్ని వ్యూస్ రావడానికి ఉపయోగపడతాయి ఇటువంటి థంబ్నెయిల్స్ తప్ప వాస్తవంలో చూసినట్టయితే మహాదశ అంతర్దశ అనేవి డెస్టినీలో మనకి రాసి పెట్టున్నటువంటి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి దశ అంతర్దశలు. అయితే గోచారము ఎప్పుడు కూడా అప్పుడు నడుస్తున్న పీరియడ్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉంటాయి అని చెప్పేది గోచారము. ఉదాహరణకి ఒకరికి వివాహం అయ్యి 30 సంవత్సరాలు గడిచింది కానీ పిల్లలు లేరు. మరి గోచార రీత్యా సంతానానికి యోగ్యమైనటువంటి కాంబినేషన్స్ వచ్చే ఉంటాయి కదా. ఈ రాశి వారికి గురువు ఫలానా రాశిలోకి వచ్చారు, సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వింటారు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. చాలా బాగా ఉంటాయి వినడానికి కూడా. అయితే వాళ్ళు చెప్పవలసింది ఏంటంటే దశ అంతర్దశలు కూడా అనుకూలిస్తే ఈ గోచారం ఫలిస్తుంది అని చెప్పాలి. అది చెప్పరు. ఇంకా ఏమన్నా వివరాలు కావాలంటే వ్యక్తిగతంగా కలవండి అంటారు. అప్పుడు వాళ్ళు చూసేది దశ అంతర్దశ. అది మాత్రం టీవీలో యూట్యూబ్లో చెప్పరు. ఈ గోచారమే చాలా ముఖ్యమైనది అనుకుని దాన్నే స్టడీ చేస్తూ ఉంటాం. ఇది చాలా పొరపాటు. గోచారం అనేది అంత ఇంపార్టెంట్ కాదు. అలాగే ఏలినాటి గురించి అనవసరమైనటువంటి భయాలు. ఆ ఏలినాటి వీరిలో 7.5 సంవత్సరాల్లో ఏదన్నా దుర్ఘటన జరిగితే దాన్ని శనికే అంటగడతారు. మరి ఆ టైంలో ఏ దశ నడుస్తోంది, ఏ అంతర్దశ నడుస్తోంది, జైమినిలో ఏ చరదశ నడుస్తోంది, లేకపోతే ఏ మండూక దశ నడుస్తుంది, ఇవన్నీ స్టడీ చేయాలి కదా. అలాంటప్పుడు అందరికీ, ఆ రాశి వాళ్ళందరికీ అదే రిజల్ట్స్ ఉంటాయా? ఇది ఒక్కసారి ఆలోచించాలి. గోచారం గురించి విపరీతంగా ప్రచారం చేసేసి ఇదే జ్యోతిష్యం అనే స్థాయికి తీసుకెళ్ళడం అనేది చాలా చాలా తప్పు. దీనివల్ల చాలామంది మిస్లీడ్ అవుతారు. అసలు లగ్నం గురించి ఎంతమంది మాట్లాడతారు యూట్యూబ్లో కావచ్చు, టీవీ షోస్లో అనేది ఒకసారి ఆలోచించండి. రాశి నక్షత్రం కంటే చాలా ఇంపార్టెంట్ లగ్నము. నక్షత్రం చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది నక్షత్రం. దానికంటే కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ రాశి, తర్వాత అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ లగ్నము. దీని గురించి ఎక్కువగా చర్చే ఉండదు. ఏ ఫలితమైనా సరే ముందు లగ్నం నుంచి చూడాలి, ఆ తర్వాత జన్మరాశి నుంచి. అంతేకాని ఫలానా నక్షత్రం వ్యక్తులు ఇలా ఉంటారట, వీళ్ళు చాలా తెలివైన వారట, ఈ సంవత్సరం వరకు రాజయోగం పట్టబోతోంది, ఇలాంటివన్నీ కూడా అర్థం లేనటువంటి మాటలు. ఎప్పుడూ కూడా చూసుకోవాల్సిన మహాదశ ఏం నడుస్తుంది, అందులో అంతర్దశ ఏది. మహాదశ పాజిటివ్గా ఉంటే ఆ దశంతో కూడా బాగుంటుంది, అంతర్దశలు ఏ వచ్చినా సరే ఓవరాల్గా. అందుకే దానికి దశ అని పేరు పెట్టారు. అదొక స్టేట్ ఆఫ్ లైఫ్, జీవితంలో ఒక స్థితి అది. అందుకే దాన్ని దశ అన్నారు. ఒక్కొక్క దశలో ఆ వ్యక్తి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటారు, రకరకాల మనుషులు పరిచయం అవుతూ ఉంటారు. ఆ జీవితం వివిధ దశల్లో సాగుతూ ఉంటుంది కాబట్టి దానికి మహాదశ అంతర్దశ అని పేర్లు ఇచ్చారు. అవి చూసుకోవడం మానేసి కేవలం గోచారం చూసి భయపడిపోవడము, ఇది చాలా చాలా అమాయకత్వం. అలా చెప్పడము తప్పు, అలా భయపడడం కూడా కరెక్ట్ కాదు. ఇక కాలసర్పయోగము, కుజదోషము, వీటిని చూసుకుని అనవసరంగా భయపడడం కూడా అర్థం లేనటువంటి పని. కాలసర్ప యోగము లేదా దోషము అనేది ఏమాత్రము ప్రమాదం లేనటువంటి ఒక అంశము. రాహుకేతువుల మధ్య ప్లానెట్స్ ఉన్నంత మాత్రాన వాటికి ఏమీ ప్రమాదం జరగదు. నిజంగా ఒకరికి ఏదైనా ప్రాబ్లం ఉండుంటే, ఆలస్యంగా వివాహం కావడం కావచ్చు, ఉద్యోగం రాకపోవడము, దురదృష్టవశాత్తు వాళ్ళకనకి ఇటువంటి కాలసర్పయోగం ఉండుంటే దానికే ఎండగట్టేస్తారు. వెంటనే శ్రీకాళహస్తికి పరిగెట్టి అక్కడ రాహుకేతుకు పూజ చేయించేసి వచ్చేయడం, వచ్చినా కానీ అలాగే ఉంటుంది పరిస్థితి. అసలు మహాదశ సపోర్ట్ చేస్తుందా లేదా, మ్యారేజ్ని కావచ్చు, జాబ్ని కావచ్చు, ఒక హెల్త్ ఇష్యూని కావచ్చు, దీనికి ఎప్పుడు మనకి విముక్తి కలుగుతుంది అనేది స్టడీ చేయాలి. ఆ తర్వాత గోచారంలో కూడా ఇంకా అనుకూలంగా ఉందా, ఇటువంటి రిలీఫ్కి కొంత ప్రతికూలంగా ఉందా, పరిస్థితి ప్రతికూలంగా ఉందా అనేది కూడా చూసుకోవాలి. డెస్టినీని తెలియచేసేది ఎప్పుడు కూడా మహాదశ అంతర్దశలే. ఇంకా చెప్పాలంటే మహాదశ, ఆ తర్వాతే మిగతావన్నీ కూడా. కాబట్టి జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనేవాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు ఇటువంటి చాలా ఫండమెంటల్ సూత్రాలని కనుక దృష్టిలో పెట్టుకున్నట్టయితే వాళ్ళకి చాలా ఈజీగా ఆ గ్రహాల యొక్క ప్రవర్తన కావచ్చు,
వాటి బిహేవియర్ అనేది అంతుపట్టడానికి సాధ్యమవుతుంది. అంతే తప్ప ఒక ప్లానెట్ ఎక్కడో ఉన్నంత మాత్రాన జీవితాంతం కూడా ఆ దుష్ప్రభావాలు అనేవి ఉండవు. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే అనాలిసిస్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అయితే ఎప్పుడూ కూడా నేర్చుకునే దశలో సెల్ఫ్ అనాలిసిస్ చేయడం కూడా కొంత ప్రమాదకరమే. ఎక్కడో ఏదో విని, ఎక్కడో ఏదో చదివి, సెల్ఫ్గా ఊహించుకుని భయపడడం అనేది చాలా ప్రమాదము. ఒకవేళ పాజిటివ్గా ఊహించుకుంటే నష్టమేం లేదు, కానీ నెగిటివ్గా ఊహించుకుని భయపడిపోవడము, ఇక నాకు మార్గదశ నడుస్తూ అని చనిపోతానేమో, ఇలాంటి భయాలు ఇది కూడా ఎక్కువగా నేను వింటూ ఉంటాను. 2nd హౌస్ 7th హౌస్ మారక స్థానాలు, అందులో ఉన్న గ్రహాలు ఆ లార్డ్స్ అంటే 2nd లార్డ్ 7th లార్డ్ మారక గ్రహాలుగా చెప్పారు. అయితే ఆ ప్రాతిపదికనే కాకుండా వేరే ప్రాతిపదిక మీద కూడా మారకత్వాన్ని డిసైడ్ చేశారు. అయితే మారకత్వం అనేది కేవలం మరణాన్ని ఇచ్చేటువంటి గ్రహం కాదు. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మారకము అంటే దెబ్బతీయుట, అంటే కొంత ఒడిదుడుకులు, అడ్డంకులు ఇవన్నీ ఇచ్చేటువంటి దశ మారక దశ. అలాగే బాధక గ్రహం కూడా. బాధక గ్రహం ఒక మంచి ధనయోగంలోనో రాజయోగంలో ఉన్నంత మాత్రాన యోగం క్యాన్సల్ కాదు. ఇటువంటి చిన్న చిన్న విషయాలని కొంతవరకు అధ్యయనం చేసి నిజంగా ఇది ప్రూవ్ అవుతుంది అని ఎవరికి వాళ్ళు స్టడీ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ తీసుకుని, వాళ్ళకి తెలుసున్న వాళ్ళ చార్ట్స్ని ఎగ్జాంపుల్ తీసుకుని, ఎందుకంటే వాళ్ళ లైఫ్ అనేది వీళ్ళకి తెలుసు కాబట్టి, లైఫ్లో ఈవెంట్స్ జరిగాయి అనేది మన స్నేహితుల చార్ట్స్ కావచ్చు, మన బ్రదర్స్ సిస్టర్స్ వీళ్ళ యొక్క చార్ట్స్ని స్టడీ చేసి నిజంగా అటువంటి సంఘటనలు జరిగినప్పుడు గోచార ప్రభావం ఎంతవరకు ఉంది, దశాంతర్దశ ప్రభావం ఎంతవరకు ఉంది, ఇలా స్టడీ చేస్తుంటే వాళ్ళంతటి వాళ్ళకి ఒక అవగాహన అనేది వస్తుంది. ఎప్పుడూ కూడా స్టడీ చేసేటప్పుడు అన్ని కోణాల్లో కూడా స్టడీ చేయాలి. జ్యోతిషం అనేది అంత సింపుల్ సబ్జెక్ట్ కాదు. ఎన్నో చూడాలి. దగ్ధరాశుల్ని అనలైజ్ చేయాలి. దగ్ధరాశుల్లో ఉన్నటువంటి ప్లానెట్స్ కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. మరణకారక స్థానాలు ఏంటి స్టడీ చేయాలి. వైశేషికాంశంలో పాయింట్స్ ఉన్నాయా లేదా, అలాగే షడ్బలాలు ఎలా ఉన్నాయి, ఇలా ఎన్నో అంశాలను చూడాలి. అయితే అన్నీ అంత డీటెయిల్గా చూడకపోయినప్పటికీ కూడా కేవలం ప్లేస్మెంట్ని చూసి భయపడకుండా మహాదశ ఏంటి, అంతర్దశ ఏంటి అని చూసుకుని కొంత అనాలిసిస్ స్టార్ట్ చేయడం అనేది ఎప్పుడూ మంచిది. ఈ విధంగా చిన్న చిన్న విషయాల్ని దృష్టిలో పెట్టుకుని అనలైజ్ చేయడము దానివల్ల ఉపయోగం ఉంటుంది అని తెలియజేసేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో నేను చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.